అన్నక్క ఏ కథ చెప్పింది? ఆ కథ ఏంటంటే, ఒక ఊరిలో ఒక సన్యాసి ఉండేవాడు. ఆ సన్యాసికి చాలా తెలివితేటలున్నాయి. మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. ఇలా ఆయన దగ్గరికి చెప్పించుకోవడానికి కొంతమంది ప్రజలొచ్చేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు కొంత డబ్బు ఇచ్చేవాళ్ళనమాట. ఆ సన్యాసి ఆ డబ్బులన్నీ మూటగట్టి తన దగ్గరే పెట్టుకునేవాడు. ఎవ్వరిని నమ్మేవాడు కాదు. అలా జరుగుతూ ఉండంగా ఒక దొంగ ఉండేవాడు. ఆ దొంగకి ఈ సన్యాసి దగ్గరుండే డబ్బుల మీద కన్ను పడింది. ఆ మూటను ఎలాగైనా కాజేయాలని చెప్పి ఆ సన్యాసి దగ్గర శిష్యుడిలాగా చేరతాడు. చేరి ఆయనకి సేవలు చేయడం, ఇంకా మంచి పనులు చేస్తున్నట్టు నటిస్తూ ఉండేవాడు. కానీ ఆ సన్యాసి నమ్మేసేవాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ దొంగని శిష్యుడిగా చేసుకుంటాడు గదా! శిష్యుడు కాబట్టి అన్ని చోట్లకి తీసుకెళ్ళేవాడు. ఒకరోజు ఏమవుతుంది, ఒక ఊరు నుండి ఇంకో ఊరికెళ్ళాలనమాట. వెళ్తూ ఉంటే ఒకరి ఇంట్లో ఆగుతారు. ఆ ఇంట్లో భోజనం చేసుకొని నిద్రపోతారు. తర్వాత మళ్ళీ ఊరికి ఇంటికెళ్ళడానికని బయలుదేరుతారు. ఆ వెళ్ళేటప్పుడు ఈ డబ్బు మూట ఉంటుంది గదా! సన్యాసి దగ్గరుండే డబ్బు మూటకి ఒక చిన్న గడ్డేదో అంటుకొని ఉంటుంది. దాన్ని ఆ శిష్యుడు జూసి, "స్వామి ఇలా గడ్డి అంటుకొనుంది. ఇది పోయి ఇచ్చేసొస్తాను నేను వాళ్ళ ఇంట్లోనే" అంటాడు. "ఇదేముంది చిన్న గడ్డే కదా" అంటే, "లేదు ఇది మనది కాదు కదా" అని చెప్పి మంచివాడిలా నటించి, "ఆ గడ్డిని నేను ఇచ్చేసొస్తా" అని వెళ్తాడు. కాసేపటికి ఎక్కడికో వెళ్ళి, ఆ గడ్డిని ఎక్కడో పారేసి వచ్చి, "నేను వాళ్ళ ఇంట్లో ఇచ్చేశాను" అని సన్యాసికి చెప్తాడు. ఆ గురువులాగా కదా ఆయన, చాలా గొప్పగా అనుకుంటాడు. నా శిష్యుడు ఎంత గొప్పవాడో అని. ఇంకా అతని మీద నమ్మకం వచ్చేసరికి స్నానం చేయాలి కదా! అందుకని ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గరికెళ్ళి ఆ డబ్బు మూట ఆ శిష్యుడికి ఇస్తాడు. ఎవరు? గురువు సన్యాసి. డబ్బు మూట ఇచ్చేసరికి నువ్వు జాగ్రత్తగా చూసుకో నాయనా, నేను స్నానం చేసి వచ్చేస్తాను అంటాడు. స్నానానికని చెరువులోకి దిగంగానే దొంగ కదా శిష్యుడు, ఆ డబ్బు మూట తీసుకొని పరుగో పరుగు. గురువు వచ్చి శిష్యుడా అని ఎంత పిలిచినా రాడు. ఎక్కడ నా డబ్బు మూట అంటే వస్తుందా? రాడు. ఆ దొంగ తీసుకెళ్ళిపోతాడా? తీసుకెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవరిని నమ్మకూడదు అని. సరే, అప్పుడు ఈ ఎద్దుని ఏం చేస్తావు? కథ సరే అని అన్ననక్క అంటాడు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం తెలివిగా ఆలోచన చేస్తే ఆ ఎద్దుని, సింహాన్ని మనము విడగొట్టేయచ్చు. విడగొడితే అప్పుడు ఆ మంత్రి పదవి నాకొస్తుంది అంటుంది. ఇంకొక కథ చెప్తుంది. కాకి పాము కథ. ఆ కథ తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు కనుక కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరొకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.